నాన్న అవ్వ అవ్వా రానా లల్లి నానమ్మ లల్లి ఏంటమ్మా ఇది? నానమ్మ అమ్మ కావాలి. అయ్యో భగవంతుడా, ఎలాంటి పరిస్థితి కల్పించావయ్యా? లల్లి లేమ్మా, అన్నం పెడతానులే. నాకు అన్నం వద్దు, అమ్మ కావాలి. ఎక్కడి నుంచి తీసుకురానమ్మా? లేదమ్మా, మీ అమ్మ రాదు, రానే రాదు. నానమ్మ అవునమ్మా, నువ్వే అంటుంటావు కదా మీ అమ్మ చాలా మంచిది అని. మంచివాళ్ళంటే ఆ దేవుడికి చాలా ఇష్టమమ్మా. అందుకే ఇంత తొందరగా తన దగ్గరికి రప్పించుకున్నాడు. మరి నాన్నమ్మయ్యాడు? లేదమ్మా, మొన్నటి నుండి ఏమయ్యాడో ఎక్కడున్నాడో తెలీదు. ఏ అఘాయిత్యం చేసుకుంటాడోనని అన్ని చోట్ల వెతికించాను, కానీ లాభం లేదు. ఎందుకు నాన్నమ్మ ఇలా జరుగుతుంది? ఇంత ఘోరం జరగడానికి కారణం ఆ సౌందర్యే. కోడలని తెచ్చుకుంటే కొంపకి కొరివి పెట్టింది. చేయాల్సిందంతా చేసి తన గుట్టు ఎక్కడ బయటపడుతుందోనని ఎక్కడో దాక్కోనుంటుంది. అయినా ఇంకెన్నాళ్ళు దాక్కుంటుందిలే. ఏదో ఒకరోజు అది బయటికి రాక మానదు. అది చేసిన పాపాలు బద్దలవక తప్పవు. అన్నా టీకి డబ్బులన్నా. డబ్బులు అడిగితే కొడతావేటన్నా? ఈ మస్తాన్ని డబ్బులు అడుగుతావరా? నరుకుతో నా కొడక్క. ఎందుకు నరుగుతావు? ఇప్పటికే 300 దాటింది నీ బాకీ. 300 కాదు, 3000 సరే మూసుకుని ఉండాలి. ఎంత ధైర్యం రా నీకు? నన్నే డబ్బులు అడుగుతావరా? నరికి పాతేస్తా. నన్నే డబ్బులు అడుగుతావరా? ప్రాణం తీసేస్తా ఇంకొకసారి డబ్బులు అడిగావంటే. మస్తాన్ గురించి తెలీదురా నీకు? మస్తాన్ గురించి నన్నే డబ్బులు అడుగుతావరా? మస్తాన్ని డబ్బులు అడిగి మొనగాడివయ్యావరా నువ్వు? ఎక్స్క్యూజ్ మీ, పేషెంట్ని ఎగ్జామిన్ చేయాలి.
నరుకుతా ఇంకొకసారి నన్ను డబ్బులు అడిగావంటే ఎదవనోయాలో బాబు ఆ వెళ్ళే అతను ఎవరు? ఆడే బాబు మస్తాన్ గడు, రౌడీ మస్తాన్ గడు. మస్తాన్. రేయ్ ఆగు రేయ్ 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 ఆగు రేయ్ 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 చెప్పు చెప్పు చెప్పరా ఆ రోజు డాక్టర్ గెటప్ లో హాస్పిటల్కి వచ్చింది నువ్వే కదా చెప్పు నా అర్చనని ఎత్తుకుపోయి కిరాతకంగా చంపింది కూడా నువ్వే కదా చెప్పరా చెప్పు నాకేం తెలియదు నాకేం తెలియదు రేయ్ మస్తాన్ వదలు నన్ను వదలు వదలు రేయ్ ఇవాళ నా చేతుల్లోంచి నువ్వు తప్పించుకోలేవు నిజం చెప్పకపోయావో ఇవాళ నిన్ను వద్దు వద్దు నన్ను చంపొద్దు అయితే చెప్పరా నా అర్చనని ఎందుకు చంపావు డబ్బు కోసం డబ్బు కోసం ఎవరు ఎవరు నీకు ఆ డబ్బిచ్చింది చెప్పు చెప్పరా సౌందర్య సౌందర్య ఆ మేడమే అమ్మాయిని హాస్పిటల్ నుంచి కిడ్నాప్ చేయమంది ఆ మేడమే ఆ అమ్మాయిని చంపడానికి డబ్బిచ్చింది లేరా లే పద ఇదే మాట పోలీసుల ముందు చెప్పు ఏయ్! రేయ్! రేయ్! రేయ్!
ఇన్స్పెక్టర్, వాడు వాడు కనిపించాడు. ఎవడు? వాడే ఇన్స్పెక్టర్. హాస్పిటల్ నుంచి స్పృహలో లేని నా భార్యని కిడ్నాప్ చేసిన దుర్మార్గుడు, కారుతో సహా నా అర్చనని లోయలోకి తోసి హత్య చేసిన కిరాతకుడు. ఈజ్ ఇట్? అవును ఇన్స్పెక్టర్, వాడే. ఆ రోజు డాక్టర్ వేషంలో వచ్చిన ఆ రాస్కెల్, ఆ మస్తాన్ గాడు. వాట్? ఈ దారుణం చేసింది రౌడీ మస్తాన్ గాడా? వాడే ఇన్స్పెక్టర్. ఇవాళ దొరికినట్టే దొరికి నా చేతుల్లోంచి తప్పించుకున్నాడు. అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పండి. చెప్తాను ఇన్స్పెక్టర్. నేను మెయిన్ రోడ్ మీద నుంచి వస్తుంటే ఆ మస్తాన్ గాడు ఓ టీ కొట్టు దగ్గర కనిపించాడు. నన్ను చూస్తూనే కంగారు పడ్డాడు. వాడి మొహాన్ని చూడగానే అర్చన కిడ్నాప్ జరిగిన రోజు ఏం జరిగిందో నాకు గుర్తొచ్చింది. ఆ రోజు డాక్టర్గా మారువేషంలో వచ్చింది వాడేనని గుర్తుకు రాగానే నేను గబగబా వాడి కోసం వెళ్ళాను. నేను రావటం చూసి వాడు కంగారుగా దాక్కున్నాడు. నేను పట్టుకోబోయేసరికి పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఎలాగో నేను వాడి వెంటబడి పట్టుకున్నాను. వాడు తిరగబడ్డాడు. మా ఇద్దరి మధ్య ఘర్షణ కూడా జరిగింది. చివరికి నేను వాడిని చంపేస్తానని బెదిరించగానే భయపడిపోయాడు. తనకి డబ్బిచ్చి నా భార్యని హత్య చేయమన్నా ఆ రాక్షసి పేరు చెప్పాడు. నిజంగానా? మరి తెర వెనుకున్న అసలు సూత్రధారెవరు? సౌందర్య. ఆ రాక్షసే కక్ష కట్టి నా అర్చనని ఆ మస్తాన్ గాడి చేత హత్య చేయించింది. మిస్టర్ రామ్, తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఆ మస్తాన్ గారిని పట్టుకుంటేనే అసలు హంతకురాల్ని అరెస్టు చేయగలిగేది. మీరు వాణ్ణి మళ్ళీ చూస్తే గుర్తుపట్టగలరా? తప్పకుండా. 1,00,000 మందిలో ఉన్న వాడి రూపాన్ని నేను మర్చిపోను. వెరీ గుడ్. మీరు చెబుతున్న మస్తాన్ మా పోలీస్ రికార్డ్స్లో ఉన్న రౌడీ మస్తాన్ ఒక్కరే అయితే ఈ కేసుని సాల్వ్ చేయడం మరింత ఈజీ అవుతుంది. 1 మినిట్. ఇది రౌడీ షీటర్స్ ఫైల్. ఈ ఏరియాలో ఉన్న క్రిమినల్స్ వివరాలన్నీ ఈ పోలీస్ ఫైల్లో ఉన్నాయి. వీళ్లలో మస్తాన్ ఎవరో మీరు గుర్తుపడితే. తప్పకుండా ఇన్స్పెక్టర్. నా భార్య చావుకి కారణమైన ఆ సౌందర్యని, కిరాతకంగా నా అర్చనని చంపేసిన ఆ మస్తాన్ గాడిని వదిలిపెట్టద్దు. అలాగే, చూడండి. వీడే ఇన్స్పెక్టర్. ఆ రోజు డాక్టర్ వేషంలో వచ్చింది, ఇవాళ నా చేతుల నుంచి తప్పించుకుంది వీడే ఇన్స్పెక్టర్. ఈ రాస్కెల్ ఇన్స్పెక్టర్. వెరీ గుడ్. ఇక మీరు నిశ్చింతగా ఉండండి. మీ చేతుల్లోంచి తప్పించుకుని రాస్కెల్ మా చేతుల్లోంచి మాత్రం తప్పించుకోలేడు. వీడు మాకు దొరికితే అప్పుడు చెప్తాను అసలు హంతకురాలు ఆ సౌందర్య సంగతి. పెద్దాడా,
రెండు రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళావు? ఏమైపోయావురా? మాట్లాడవేరా? నువ్వు ఏమైపోయావోనని, ఏ అఘాయిత్యం చేసుకున్నావోనని మేము ఎంత కంగారు పడిపోయామో తెలుసా? చచ్చిపోవడానికి కూడా ధైర్యం కావాలి నాన్నగారు. నేను పిరికివాణ్ణి. పెద్దాడా, ఏం మాటలు రావి? నిజం చెప్తున్నానమ్మా. నేనొక అప్రయోజకుణ్ణి, కట్టుకున్న దాన్ని కాపాడుకోలేని అసమర్థుణ్ణి. నా భార్యని చంపించింది ఎవరో తెలిసి కూడా ఏమీ చెయ్యలేని దౌర్భాగ్యుణ్ణి. అంటే అంటే అర్చన చావుకి కారణం ఎవరో తెలుసా? తెలిసింది నాన్నగారు. నా అనుమానమే నిజమైంది. నా అర్చనని పొట్టన పెట్టుకుంది ఆ సౌందర్యే. నిజంగానా? అవునమ్మా, ఆ సౌందర్యే పగబట్టిన తాచుపాములా నా అర్చనని కాటేసింది. నిర్దాక్షిణ్యంగా మంటల్లోకి తోసేయించి అగ్నికీలలకి ఆహుతి చేసింది. ఛీ, అది మనిషి కాదు, రాక్షసి. రాక్షసులకైనా కనికరం ఉంటుందేమో గాని నీ చిన్న కోడలు వాళ్ళందరికంటే గొప్పదన్న పూర్ణ. గెలిచింది, చివరికి తననుకున్నట్టే చేసింది. అర్చన జీవితాన్ని బలి తీసుకుని తోటి కోడల మీద గెలుపును సాధించింది. వీల్లేదండి, అలాంటి దుర్మార్గురాల్ని వదలడానికి వీల్లేదు. అది ఇంతకింత అనుభవించి తీరాలి. అనుభవిస్తుంది అన్నపూర్ణ. శిశుపాలుడు 100 తప్పుల్ని శ్రీకృష్ణుడు భరించినట్లు ఆ దుర్మార్గురాలు చేసిన పాపాల్ని, ఘోరాల్ని ఇన్నాళ్ళు మనం క్షమిస్తూ భరిస్తూ వచ్చాం. కానీ ఈ ఇంటి దీపాన్ని ఆర్పేసిన రాక్షసికి ఇంక ఈ భూమి మీద బతికే అర్హత లేదు. లేదు. అవును నాన్నగారు, ఎంతైనా నా తమ్ముడి భార్య కదా అని ఇన్నాళ్ళు ఊరుకున్నాను. కానీ నా అర్చననే బలి తీసుకున్నాక ఇక దాన్ని క్షమించే ప్రసక్తే లేదు. శిక్ష అనుభవించే తీరాలి. అనుభవిస్తుంది. పోలీసులు ఆ మస్తాన్ గాడిని పట్టుకున్నాక, నిజం బయటపడ్డాక పాపం పండి అప్పుడు అనుభవిస్తుంది మరణ శిక్షని. ఎక్స్క్యూజ్ మీ. రండి ఇన్స్పెక్టర్ గారు, రండి, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. చెప్పండి. హర్షవర్ధన్ గారు, అర్చన అనే అమ్మాయి చావు కారణం మీ కూతురు సౌందర్య అని మా కంప్లైంట్ వచ్చింది. ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. ఇన్స్పెక్టర్, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో తెలుసా? సౌందర్య నా కూతురు. క్షమించండి మేడం, నేరం చేసింది మీ కూతురైనా ముష్టెత్తుకునేవాడి కూతురైనా చట్టం దృష్టిలో అందరూ సమానమే. ఇన్స్పెక్టర్, క్షమించండి హర్ష గారు, మీలాంటి గొప్పింటి బిడ్డ ఇలాంటి నేరం చేసిందంటే నాకు కూడా నమ్మబుద్ధి కావట్లేదు. కానీ మా డ్యూటీ మేము చేయాలిగా. ఏంటండి ఎవడో దారిన పోయే దానయ్య కంప్లైంట్ పారేస్తే నా కూతురు నేరస్తురాలైపోతుందా? ఆ ఆరోపణలకి ఆధారాలుంటే చూపించమనండి. చూడండి మేడం, ఎలాంటి ఆధారం లేకుండా
నేను ఇంత దూరం రాలేదు. కంప్లైంట్ ఇచ్చింది ఎవడో దారిన పోయే దానయ్య కాదు, అర్చన భర్త రాంప్రసాద్. మీ కూతురే ఈ హత్య చేయించింది అనడానికి బలమైన సాక్ష్యాన్ని చూపించాడు. సాక్ష్యమా? ఏంటా సాక్ష్యం? మస్తాన్